అపర మేధావినోడు ఒక అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చిండట. ఆయన చార్మినార్ ఈయన కట్టించిన అంటాడు, అసెంబ్లీ ఈయన కట్టించిన అంటాడు. అపర మేధావి ఇక్కడ ఈ కర్లాపూర్లో సూరమ్మ చెరువును రిజర్వర్ చేస్తున్నది ఆయనే కదన్నా, సమీక్ష చేసింది కదా 204 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి భూమి పూజ చేసిరు కదా. దాంతో ఏమన్నాడు, మేడిపల్లి, కట్లాపూర్, రుద్రంగి, భీమవరం అంతేగానే దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందిస్తాడు కదా. ఏమైందే మరి, ఏడవేండి అపర మేధావి, ఏడవేండు. ఇంకా రాళ్లపల్లి బాగా గండి పడితే రాళ్లవాగిది ఇప్పటివరకు కనీసం దాని మీద సమయం చేసేది అదని. ఎన్ని వందల ఎకరాలు పోయింది, 3,000 ఎకరాలు నష్టం జరిగింది. పట్టించుకున్నారు దాన్ని. ఇప్పుడు ఈ సిరికొండను తక్కలపల్లి బ్రిడ్జ్ 6 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ప్రారంభోత్సవం భూమి పూజ చేశారు, దానికి చేసి భూమి పూజ చేశారు, అతిగతి లేదు. ఈ అపర మీద ఏమైందే, ఇప్పుడు వీళ్ళు చేస్తామంటారు కదా, నేనేమంటారు అంటానా, నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. కరీంనగర్ వరంగల్ రోడ్ 2,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిన. ఎప్పుడు వచ్చినాం కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి ఫస్ట్. మీరు ఎంపీ ఉన్నారు కదా, ఈయన ఇప్పుడే ఇద్దరు మాజీ ఎంపీలే కదా, గానే కరీంనగర్ వరంగల్ రోడ్ ఉన్నది. మీరు చేసినట్టు కదా, దానికి మీరు చేసినప్పుడు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది, టెండర్ ఎప్పుడైంది, ప్రారంభోత్సవం ఎవరు ఎప్పుడు చేసిర్రు, పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి. నరేంద్ర మోడీ గారు వరంగల్ నుంచి మొన్న ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభిస్తారు నరేంద్ర మోడీ గారు, బడ్జెట్ ఇచ్చిన తర్వాత టెండర్ అయినాకనే ప్రారంభిస్తారు. బడ్జెట్ న్యాయంలో వచ్చింది, నేను తీసుకొచ్చిన టెండర్ న్యాయంలో పెట్టిన. ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారు ఇచ్చినప్పుడు ఎంపీ నేను, నువ్వు కాదు ఎంపీ, నువ్వు ఎంపీ కాదు. బడ్జెట్ కేటాయించింది నా హయాంలో, నేను తీసుకొచ్చిన, నువ్వు ఎంపీ కాదప్పుడు. ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు, ఆ రిపేర్ కు 40 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చారు. వరంగల్ కెర్మర్ రిపేర్ రోడ్కు 1 కోటి రూపాయలతో అవుతుందా, 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చింది. దానికి ఇచ్చి సోషల్ మీడియా పెట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవం చేసింది, నేను ముందు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే, అయిపోయిందా. సిద్దిపేట ఎలుక తుర్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు నామూడలో ప్రారంభం చేశారు. బడ్జెట్ నేనున్నప్పుడు కేటాయించుకున్నా, టెండర్ నేనున్నప్పుడు పెట్టించుకున్నా. ప్రారంభోత్సవం నా హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి నువ్వు చేసినట్టు అది. కరీంనగర్ ఆర్ఓబి 154 కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే, నేనే కదా, అది కూడా ఆయన తీసుకొచ్చిందట. కరీంనగర్ జగిత్యాలోడు ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది, నేను శాంక్షన్ చేసిన. మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ హయాంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు చేసిరా చెప్పురి. మరి నేను తీసుకొచ్చిన ప్రారంభోత్సవాలు చేసిన, మరి మీరు చేస్తాడా నేను చేసినట్టు అభివృద్ధి, మీరు చేస్తాడా నేను చేసినట్ట. మీరు ఏం చేసారో చెప్పండి, చెప్తలేరు. నేను చేసేది పక్క బాగా చెప్తున్నా. మీరు ఏం చేసారో చెప్పండి, చెప్తలేరు. కానీ చేసింది నేను, చెప్పుకునేది వాళ్ళు. మీరు చేస్తే ప్రారంభోత్సవం ఎందుకు చేసుకోలే, ఏం చేయడానికే చేసాం. ఇప్పుడు ఏతుంటుంటారా అబ్బో. ఇప్పుడు అపర మీద ఏం చేస్తుండు, కరపత్రాలు కొట్టించి మోడీ గారితో దిగిన ఫోటోలు. వెంకయ్య నాయుడు గారు అప్పుడు మంత్రి ఉన్నాడు, ఇప్పుడు మంత్రి ఉన్నాడని అప్పటి ఫోటోలు. ఇప్పుడు పోయినసారి వీళ్ళు అభివృద్ధి చేస్తే, పోయినసారి ఈయనకి 8 డిపాజిట్ గెలంతైందే, 1,00,000 ఓటుతో ఆయన మీద ఎట్లా గెలుస్తా నేను. మరి పోయినసారి మీరు అభివృద్ధి చేసిన ఎందుకు చెప్పుకోలేకపోయినారు. నేను కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసిన, కరీంనగర్ వరంగల్ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసిన, బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నా, ఎలుగదుర్తి సిద్దిపేట రోడ్డు శాంక్షన్ చేసుకున్నా, ఇప్పుడు ఆర్ఓబి శాంక్షన్ చేసుకున్నా, ఆ శాతం 12B స్టేటస్ ఇచ్చిన, హోదా ఇప్పించిన. ఇవన్నీ చెప్పుకోలే. గ్రామీణ సడక్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా, సిఆర్ఎఫ్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా ఎందుకు చెప్పుకోలే. మరి చెప్పుకోవడం కారణమైంది, నువ్వు వీడియోలు పెట్టుకుంటే నీకు పనంతా భూదాన భూములు ఎక్కడ కబ్జా చేయాలి,
నీ సొంత ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలి, నీ కుటుంబ సభ్యులకు ఎంత పైసలు సంపాదించేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా జోకాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది. కేసీఆర్ మంచోడు, ఈయన మంచోడట. బీఆర్ఎస్ మంచి పార్టీ కాదు, ఈయన మంచోడట. కానీ వీళ్ళిద్దరు నేను స్పష్టం చేసిన, కేసీఆర్ కూడా బుక్ పంపించిన, మీకు బుక్ అంతా కూడా ఎప్పుడు మళ్ళీ పంపిస్తాను. మీకు నేను చేసినప్పుడు క్లారిటీగా చెప్తున్నా. ఇక మీకు చెవులు వినవడుకుంటే కన్ను కూడా టెస్ట్ చేసుకోవాలి, అది మీ ఎఫెక్ట్ అవ్వచ్చేమన్న మరి. కాంగ్రెస్ పార్టీ అడగాలన్నా, ఆయన వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. ఇద్దరు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాలన్న ప్లాన్ తోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా కదా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి గారు తిట్టినా, వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఏం మాట్లాడారు. ఎందుకంటే ఒప్పందం వారిద్దరు. కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్. కానీ బండి సంజయ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. గ్రామాల వారిగా పోస్టర్లు ఇస్తాం. మేము చేసిన అభివృద్ధి కూడా ముఖ్య రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు. కానీ ఎట్టి బస్సులో వాళ్ళ భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మోడీ గారి ఆశీర్వాదంతో గెలవబోతున్నారు.